అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. మోహనవాణి ఛానల్ ద్వారా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు చెల్లించుకుంటున్నాను. ఈ రోజున 16వ ఎపిసోడ్లోకి మిమ్మల్ని అందరినీ సాదరంగా స్వాగతిస్తూ ఉన్నాను. నిన్న 15వ ఎపిసోడ్లో విభీషణుడి యొక్క శరణాగతి, యుద్ధంలో హనుమంతుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆ తర్వాత ఆ సందర్భంలో లక్ష్మణుడి యొక్క ప్రాణాన్ని రక్షించడానికి సంజీవిని పర్వతం తేవటానికి వెళ్ళినప్పుడు ధాన్యమాలిని అనేటువంటి ఒక అప్సరసకి శాప విమోచనం కలిగించడం, ఆ తర్వాత ఆ అప్సర కాంత తాను ఎందుకు మొసలిగా మారింది అనేటువంటి విషయాన్ని చెబుతూ ఉంది. తన యొక్క కథని, తాను చేసినటువంటి తప్పును మన్నించమని ఆ మునీశ్వరుణ్ణి వేడుకున్నది అనుకున్నాం. ఆ మునీశ్వరుడు వాస్తవానికి తపస్వి అయినప్పటికీ కూడా కాంతకు దాసుడైపోయాడు. తన తపస్సు పక్కన పెట్టి ఆమెని వివాహం చేసుకోవాలి అనేటువంటి స్థితికి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు కూడా ఆ విధంగానే మేనక వల్ల భంగపడ్డాడు కదా. కోరిక తీర్చమని గట్టిగా ఒత్తిడి చేస్తే అప్పుడు ఆ అప్సరకాంత, మునీంద్ర, నేను అశుచిగా ఉన్నాను, నేను శుచిగా వచ్చి మీ పాద సేవ చేసుకుంటాను అని చెప్పి, అప్పటిదాకా నేను ఎలా ఓర్చుకోగలను అంటున్నాడు ఆ ముని. చివరికి ఏమన్నాడు, నీ నామాన్నే ఒక మంత్రంగా జపించుకుంటూ కూర్చుంటాను, ఎట్లాగొట్లా ఓర్చుకుంటాను, ఓ ధాన్యమాలి నువ్వు వెంటనే రా అన్నాడు. అంతవరకు చెప్పుకున్నాం మనం. ఓ హనుమ ఆ విధంగా మునీశ్వరుడికి చెప్పి నేను గంధమాదన పర్వతానికి వెళ్ళాను. చంద్రోదయమైంది. ఆకాశలక్ష్మి యొక్క కంఠసీమకి తళుకులు ఒలికేటటువంటి ఒక తాళిబొట్టులాగా, దేవతలు ఆహారంగా గ్రహించేటటువంటి అమృత కలశంలాగా ఉన్నటువంటి పున్నమ చంద్రుడు పండు వెన్నెలలు కురిపిస్తూ ఉన్నాడు. చూసారా, పౌర్ణమి యొక్క వైభవం చెప్పాడు ఇక్కడ. చక్కటి వాసనలు గుబాళిస్తూ ఉంటే ఒక పచ్చరాగ చెట్టు యొక్క గట్టు మీద కూర్చొని వీణను శృతి చేసుకొని జగన్మోహనంగా గానం చేసుకుంటూ ఉన్నాను నేను. దూరం నుంచి నా పాటను విన్నాడు రావణుడు. వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఈమె మునీశ్వరుణ్ణి అక్కడ ఉండమని శుచి అయి వస్తానని చెప్పి వచ్చినటువంటి ఈమె
గంధమాదన పర్వతం మీద చక్కగా వీణావాద్యం చేస్తోంది. ఆ సంగీతానికి ఆకర్షింపబడి రావణాసురుడు వచ్చాడు అక్కడికి. 3 లోకాలను జయించినటువంటి నిన్ను చూడగానే ఆ పంచబాణ హస్తుడైనటువంటి మన్మథుడు నన్ను హింస పెడుతున్నాడు. ఓ అప్సరా, నా కోరిక తీర్చు, కాదనద్దు అంటూ ఆమెను బలాత్కరించాడు. చూడండి, రాక్షసులకు అదే గుణం. ఆమె ఎంతో బతిమిలాడింది. నేను అబలని, పరాధీనని, పైగా అశుచిగా ఉన్నాను. ఈ సందర్భంలో నన్ను కోరుకోవటం నీకు న్యాయం కాదు అని ఎంత ప్రార్థించినా వినకుండా ఆ రావణాసురుడు బలవంతంగా ఈ అప్సర కాంతని చెరిచాడు, అంటే మైలపరిచాడు. వెంటనే అతికాయుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు ఆ సంపర్క ఫలితంగా. ఆ పుట్టినటువంటి కొడుకును తీసుకొని వెళ్ళిపోయాడు దశకంఠుడు. వాడి పేరు అతికాయుడు. ఆ తరువాత శుచినై మునికిచ్చినటువంటి మాట ప్రకారం ఆశ్రమానికి వచ్చాను. వాడినటువంటి శరీరం, వివర్ణమైపోయినటువంటి ముఖం, తడబడే అడుగులతో వచ్చినటువంటి నన్ను చూసి ఆ కోపదారి అయినటువంటి ఆ మునీశ్వరుడు నన్ను నిందించి శపించాడు. ఓ మాయలాడి, నేను వరించినప్పుడు అశుచిగా ఉన్నానని నాకు అబద్ధం చెప్పి నీ యవ్వనాన్ని ఎవరికి అప్పగించి వచ్చావు? వాస్తవానికి చిత్తాన్ని బంధించి శ్రీమన్నారాయణుడిని భజించడం అనేది మా వంటి తాపసుల కర్తవ్యం. కానీ దానికి కూడా నేను స్వస్తి చెప్పి నీ వంటి మాయలాడి వెంటపడటం నా తప్పే. నిన్ను నమ్మటం నా బుద్ధి విహీనత. నన్ను వంచినటువంటి ఫలితానికి ఏ మన్మథ భావానికి నన్ను గురి చేశావో ఆ మన్మధుడి యొక్క ధ్వజ చిహ్నమైనటువంటి మొసలివై ఒక సరస్సులో పడి ఉండు అన్నాడు. మన్మధుడి యొక్క ధ్వజం మీద మొసలి గుర్తుంటుంది. ఒక్కొక్క ధ్వజం మీద ఒక్కొక్క గుర్తులు ఉంటాయి. ఎందుకని ఆ వచ్చే వీరుడు ఎవరో యుద్ధంలో తెలుసుకోవటం కోసం. అర్జునుడికి కపిధ్వజం ఉంటుంది, భీష్ముడికి తాళధ్వజం ఉంటుంది. ఈ విధంగా నిన్ను కామించినటువంటి ఆ నికృష్టుడు స్త్రీ వ్యామోహం వల్లనే నాశనమైపోతాడు అని శపించాడు. చూసారా, మహర్షి యొక్క శాపం ఎక్కడి దాకా వెళ్ళింది? రావణాసురుడి యొక్క వధ కోసం శాపం తయారైంది అక్కడ. అందుకనే వాడు సీతమ్మని అపహరించాడు, తనతో పాటు తన వంశస్థులందరినీ కూడా నాశనం చేసుకున్నాడు. ఆ భయంకరమైనటువంటి ముని యొక్క శాపానికి నేనెంతో పరితాపాన్ని పొంది నా కన్నీళ్లతోటి ఆ మహర్షి యొక్క పాదాలు కడిగాను. ఓ మహర్షి, ఇందులో నా తప్పేమీ లేదు. ఆ దుష్ట రావణుడు బలాత్కారం చేసినందువల్లనే నాకు ఈ గతి పట్టింది అని ప్రార్థించి, మీ శాపం బలవత్తరమైనది కాబట్టి ఎంతకాలం నాకు ఈ శాపం అని నేను కోరుకున్నాను. అప్పుడు ఆ మునిశ్రేష్ఠుడి యొక్క కోపం చల్లారింది. దయార్ద్రమైనటువంటి హృదయంతో దాశరథి యొక్క ప్రియుడైనటువంటి బంటు అయినటువంటి ఆంజనేయుడి యొక్క స్పర్శ వల్ల నీ శాపం తీరుతుందని నా శాపానికి అవధిని సూచించాడు ఆ మహర్షి. ఆ విధంగా ఆ శాండిల్య మునీంద్రుడు చెప్పినట్లుగా నీ యొక్క విక్రమ స్ఫురణ వల్ల నా శాపం తీరింది. నేను ఒక స్త్రీని, నిన్ను కీర్తించలేను. ఓ ఆశ్రిత రక్షణ, ఈ దాసిని దయాదృష్టితో చూడండి అని కృతజ్ఞతలు తెలిపి తన కోసం వచ్చినటువంటి విమానం ఎక్కి వెళ్ళిపోయింది ఆ ధాన్యమాలిని అనేటువంటి అప్సరకాంత. ఇక కపట మునివేషంలో ఉన్నటువంటి ఆ కాలనేమిని యముడికి అతిథిగా పంపించి హనుమ ఉత్సాహంతో ఆకాశానికి ఎగిరి
ద్రోణ పర్వతాన్ని చేరుకున్నాడు. అప్సరకాంత చెప్పినట్టుగా దాన్ని వధించి పారేశాడు. వాణ్ణి రత్నమాణిక్య కాంతులతోటి, అద్భుతమైనటువంటి కాంతులతోటి వెలిగిపోతోంది ఆ పర్వతం. ఆ పర్వతాన్ని ప్రార్థించాడు స్వామి. ఓ నగాధిరాజమా, రామానుజుడు కీర్తివర్ధనుడైనటువంటి లక్ష్మణస్వామి యొక్క ప్రాణ రక్షణకు అవసరమైనటువంటి ఔషధులను నాకు కనిపించేటట్టుగా చెయ్యి అని ప్రార్థించాడు. కానీ హనుమ యొక్క సామర్థ్యాన్ని లెక్క పెట్టకుండా, హనుమ యొక్క ప్రార్థనని ఏమాత్రం మన్నించకుండా మౌనం వహించి ప్రమత్తతతో ఉండిపోయింది ఆ ద్రోణాద్రి. పట్టించుకోలే, లెక్క చేయలే. దాని యొక్క కరుకుదనాన్ని సహించలేకపోయినాడు హనుమ. ఓ పర్వతరాజమా, ఆదిశేషువే సాక్షాత్తు సుమిత్రానందనుడై పుట్టాడు. రావణుడి యొక్క శక్తి ఆయుధం వల్ల మూర్ఛితుడై పడి ఉన్నాడు. అతడిని పునరుజ్జీవితుని చేయడానికి తగినటువంటి ఔషధులను చూపమని నేను ప్రార్థిస్తే నువ్వు ఆ దాశరథి యొక్క మేలు తలపకుండా ఉన్నావు. నీ యొక్క మొరకుదనాన్ని నేను సహించను అని క్రోధంతో సింహనాదం చేశాడు స్వామి. అతడి గర్జనకి ఆ పర్వతం మీద ఉన్నటువంటి ఏనుగులన్నీ పరుగులు పెట్టినాయి. అక్కడ ఉన్నటువంటి విద్యాధర కాంతలంతా భయకంపితులై తమ భర్తలను గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ పర్వతం బెదిరిపోయింది. రక్షించండి అని పిలుస్తుందా అన్నట్లుగా ఆ పర్వతం యొక్క గుహలలో హనుమంతుడి యొక్క సింహనాదం ప్రతిధ్వనించింది. మందర పర్వతాన్ని ఆనాడు వాసుకి చుట్టినట్లుగా పాలసముద్రాన్ని మధించే సమయంలో తన తోకని కొండకు చుట్టి పెకలించేసరికి ఆ పర్వతం మీద సెలయేళ్లన్నీ కూడా గతులు తప్పి ఆ పర్వతమే ఏడుస్తుందా అన్నట్లుగా ప్రవహించడం మొదలుపెట్టినట కిందకి, భూమి మీదకి. అప్పుడు 13 కోట్ల గంధర్వులు మహాక్రోధంతో ఎర్రటి కళ్ళతోటి సముద్ర ఘోషలాగా కేకలు అరుపులతో ఆక్షేపించి గర్వాంధకారంతో ఈ కొండని ఎక్కడికి తీసుకువెళుతున్నావు అంటూ వాళ్ళంతా ఎదుర్కొన్నారు. వాళ్ళని ఎదుర్కొన్నాడు స్వామి. ముందుగా వాళ్ళందరి గొంతులకి తన వాలాన్ని బిగించి ఎగరవేశాడు వాళ్ళని. కొంతమందికి కాళ్ళు విరిగినాయి, కొంతమందికి చేతులు విరిగినాయి, కొంతమందికి నడుములు విరిగినాయి. నెత్తురు కారేటట్టు, రొమ్ములు గీసుకుపోయినట్లుగా వాళ్ళందరూ కూడా పడిపోయి, మా నేరాన్ని క్షమించు తండ్రి, ఈ పర్వతాన్ని వెంటనే తీసుకువెళ్ళు అంటూ సాగిలబడి మొక్కారు వాళ్ళంతా. అప్పుడు ఆదరంతో వాళ్ళందరినీ మన్నించి తన యొక్క భుజపీఠం మీద ఆ ద్రోణాద్రి పర్వతాన్ని ఉంచుకొని బయలుదేరాడు స్వామి. అతడి కార్యానికి విఘ్నం కలిగించే నిమిత్తం ఆ రావణాసురుడు పంపించినటువంటి మాల్యవంతుడు అనేటువంటి రాక్షసుడు మహాశౌర్యంతో, గొప్ప రాక్షస బలంతో, అనేక ఆయుధాలతో ఎదుర్కొన్నాడు. రెండో విఘ్నం ఇది. మొదటి కాలైనేమి, రెండోవాడు మాల్యవంతుడు. రావణాసురుడికి తాత వరుస అవుతాడు వీడు, ఈ మాల్యవంతుడు. ఆడొచ్చి, ఓరి వానర, బలం ఉందన్న కారణంగా ఇలా ఎన్నిసార్లు ఈ ఓషధి పర్వతాన్ని పెకలించి పట్టుకుపోతావు? ఈశ్వరుడు గాని కేశవుడు గాని నా ముందు నిలబడలేరు. ఈ కొండను సముద్రంలో పారేసి అప్పుడు ఇక్కడి నుంచి కదులు అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ అద్భుతమైనటువంటి అగ్ని జ్వాలలు కన్నుల నుంచి జ్వలిస్తూ ఉంటే మరణ పాశం వంటి తన వాలాన్ని తిప్పి, ఓరీ రాక్షసాధమ, కొండకు బదులుగా నిన్ను పారేస్తా సముద్రంలో, నీ పాలిటి యముణ్ణి నేను అని హెచ్చరించాడు. ఆ మాటలు ఏమాత్రం లెక్క చేయలే మాల్యవంతుడు. వెంటనే తన ప్రక్కన ఉన్నటువంటి వాళ్లతోటి, ఓ రాక్షస వీరులారా రండి, ఈ కోతి యొక్క బింకపు మాటలతో మనల్ని వెరపించి పారిపోదామని చూస్తున్నాడు, వెళ్ళనివ్వద్దు, పట్టుకోండి, కట్టండి, కొట్టండి,
అని ప్రోత్సహించాడు. వాళ్ళందరూ అనేక ఆయుధాలతోటి హనుమంతుడికి అడ్డు నిలబడ్డారు. వాళ్ళందరినీ నిశ్శేషంగా వధించాడు. మాల్యవంతుడి కోపం వచ్చి వెంటనే హనుమంతుడి మీద శరసంధానం చేశాడు. బాణాలు ప్రయోగించాడు. వాటిని చేతులతోటి తోకతోటి చెదరగొట్టాడు. చివరికి ఆ మాల్యవంతుడిని తోకతో చుట్టి సముద్రంలోకి ఇసిరి పారేశాడు. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి దేవతా సమూహం అంతా జయ జయ ధ్వానాలతోటి పుష్ప వర్షం కురిపించింది. అప్పుడు ఆనందంగా సమయానికి వచ్చాడు ఇక్కడికి లక్ష్మీవర్ధనుడైనటువంటి లక్ష్మణస్వామిని పునరుజ్జీవితుడిని చేశాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని దగ్గరకు పిలిచి, నాయనా మారుతి, రఘువంశం అనేటువంటి పైరు నా తమ్ముడైనటువంటి లక్ష్మణుడు అనేటువంటి మూర్ఛని, ఆ మూర్ఛ అనేటువంటి ఎండ వల్ల ఎండిపోతే నీవు అద్భుతమైనటువంటి మేఘంలాగా వర్షం కురిపించి పూర్వంలాగా మళ్ళీ వృద్ధిపరిచావు అన్నాడు. ఎంతటి ఉపమానాలో చూడండి. ఇటువంటి మహత్తర కార్యం చేసినటువంటి నీకు ప్రత్యుపకారం ఏం చేయగలుగుతాను? అందువల్ల నా మనస్సునే నీ యొక్క ఆయత్తం చేస్తున్నాను అని గాఢంగా ఆలింగనపూర్వకంగా సంభావించాడు రామచంద్రమూర్తి. మొదటిసారి సీత యొక్క జాడ తెలియజేసినప్పుడు ఆలింగన భాగ్యం ఇచ్చాడు. రెండోసారి తన అనుంగు సోదరుడైనటువంటి లక్ష్మణస్వామిని బతికించినందుకు మళ్ళీ ఆలింగన భాగ్యం కలిగించాడు. ఈ కథ చెబుతున్నటువంటి వశిష్ఠుల వారు, నాయనా శతానంద, శ్రద్ధాభక్తులతో వింటున్నావు కదా ఆంజనేయుని యొక్క దివ్య చరిత్రని. ఆ స్వామి యొక్క నిజ స్వరూపం ఎవరికి అందదయ్యా ఈ లోకంలో. 1000 నాలుకలు కలిగినటువంటి, 1000 కాదు 2000 నాలుకలు ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఎందుకని? ఒక్కొక్క నాలిక 2 చీలికలైందిగా దర్భలన్నీ నాకటం వల్ల వాళ్ళు. అందుకని 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు కూడా వర్ణించలేడు. ఆయనకి 1000 శిరస్సులు, ఒక్కొక్క తలకి 2000. ఆ స్వామి యొక్క చర్యలను బట్టి ఓహో, హనుమ యొక్క శక్తియుక్తులు, జవసత్వాలు, మైత్రీబంధం, శౌర్యోత్సాహాలు, కార్యదీక్ష, స్వామి భక్తి ఇటువంటివి కదా అని మనం అనుకోవలసిందే గాని ఎంత ఊహించినా కూడా మనం కొంత మాత్రమే తెలుసుకోగలుగుతాం. ఇంకా తెలుసుకోవలసింది ఎంతో ఉంటుంది. దేవతలందరి యొక్క కీర్తి హనుమంతుడి యొక్క సామర్థ్యంలో 100వ వంతు కూడా ఉండదు. ఆ హనుమంతుడి యొక్క ఒక్క తోక చాలయ్యా పిండి బొమ్మను చేసే లంకను సముద్రంలో నిమజ్జనం చేసేయటానికి. ఆ తోక ఏంటో తెలుసా? కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూర్చొని ఉన్నారు. పార్వతి, రాముడికి సేవ చేయడం కోసం నేను ఒక వానరుడిగా జన్మించాలి అనుకుంటున్నాను అన్నాడు. మరి నేను రావద్దా అంది. నువ్వెందుకు తోకమణి నారాయణలాగా అన్నట్టు. భలే చెప్పారు, మీ తోక రూపంలో నేనే వస్తాను అంది. అందుకనే హనుమంతుడి యొక్క తోకలో అంత శక్తి ఉంటుంది. సాక్షాత్తు శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ పార్వతీమాత ఆవహించి ఉంటుంది తోకని. అందుకని తోక గొప్పతనం. తన స్వామి అయినటువంటి రామచంద్రుడికి శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలను కట్టబెట్టాలనుకొని స్వామి తన యొక్క ఆగ్రహాన్ని నిగ్రహించుకుంటూ ఉంటాడు ఎప్పుడు. చూసావా, స్వామికి అసాధ్యమైనది ఏదీ లేదు ఈ లోకంలో. అతడు చిరంజీవి, భక్తుల యొక్క కోరికలను తీర్చడంలో కల్పవృక్షం లాంటి వాడు. అవును, హనుమంతుల వారు ఒక మాట చెప్పారు, మీరు చిన్న చిన్న కోరికల కోసం నా రాముణ్ణి పొద్దుగూకులు డిస్టర్బ్ చేయొద్దు. మీకేం కావాలన్నా నన్ను అడగండి, నేను ఇచ్చేస్తా. ఒక మోక్షం గలవాలంటే కావాలి అంటే నా రాముణ్ణి అడగండి, అంతే తప్ప
మిగిలిన చిన్న చిన్న కోరికలు, లౌకికమైనటువంటి కోరికలని అడిగి మా రాముణ్ణి బాధ పెట్టద్దు అంటాడు హనుమ. ఇదంతా వింటున్నటువంటి శతానందుల వారు అంటున్నాడు, ఓ మహర్షి, హనుమ యొక్క సాహసోపేతమైనటువంటి దివ్య వృత్తాంతం నాకు రోమహర్షణంగా ఉంది అన్నాడు. అంటే నా వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి ఆ కథలు వింటూ ఉంటే. పాతాళ లంకాధిపతి అయినటువంటి మైరావణుడి చేత ఏ విధంగా బంధింపబడ్డారు రామలక్ష్మణులు, వాళ్ళిద్దరినీ ఈ హనుమంతుడు ఏ విధంగా రక్షించాడు, ఆ కథ కూడా నేను వినాలి అనుకుంటున్నాను, అది నాకు వినిపించండి అన్నాడు. మైరావణ వృత్తాంతాన్ని ఎత్తుకుంటున్నాడు వశిష్ఠుల వారు. ఓ శతానంద, ఆంజనేయుడి యొక్క పరాక్రమాన్ని, రాముడి యొక్క కోదండ పాండిత్యాన్ని బాగా విన్నటువంటి రావణాసురుడు రాక్షస కులానికి కీడును శంకించి భయపడటం మొదలుపెట్టాడు. చింతాక్రాంతుడైనాడు. విజయానికి ఉపాయాన్ని ఆలోచించాడు. అప్పుడు పాతాళలోక లంకకి రాజైనటువంటి మైరావణుడికి వర్తమానం పంపించాడు. ఇవన్నీ శ్రీమద్ రామాయణంలో లేవండి, ఇవన్నీ పరాశర సంహిత అనే గ్రంథంలో ఉన్నాయి. ఆ మైరావణుడు తక్షణం వచ్చి వాలాడు. వచ్చిన వాడికి సముచితమైనటువంటి సత్కారాలు చేసి రాముడి వల్ల తనకి వచ్చినటువంటి ముప్పుని, రాక్షస వీరులు అనేక మంది మరణించిన విషయాలని చెప్పాడు. అప్పటికి యుద్ధం జరుగుతోంది. అప్పుడు వాడన్నాడు, సోదరా, నీ వంటి హితుడు, మాయోపాయాలు బాగా తెలిసినవాడు నాకు చెలికాడై ఉండి కూడా వానర బలం నా మీద ఆధిక్యతను చూపిస్తోంది. రావణాసురుడు అంటున్నాడు ఇవన్నీ. సోదరా అని సంబోధించాడు వాడిని, ఆ మైరావణుణ్ణి. దానికి నువ్వు ఉపాయాన్ని చెప్పకుండా ఉపేక్షించచ్చా? నా మీద ఇంత ప్రేమ కలిగిన వాడివి నీవు అన్నాడు. రావణాసురుడి యొక్క బేలతనాన్ని చూసి మైరావణుడు ఒక్క నవ్వు నవ్వాడు. సోదరా రావణ, అదెంత పని, నువ్వేమాత్రం విచారించద్దు. నరవానరులందరినీ పాతాళ లోకంలో ఉన్నటువంటి కంకాళమ్మకి బలిచ్చేస్తాను అని రావణాసురుడికి ధైర్యం చెప్పి తన నగరానికి వచ్చి తన ప్రయత్నాన్ని భార్యతో చెప్పాడు ఆ మైరావణుడు. ఆ మాటలు విని అతడి భార్య భయపడిపోయింది, నోరెండిపోయింది. నాథా, ఈ విధంగా ఎవరైనా ఒప్పుకొని వస్తారా మీలాగా? అవతలి వారి మాటల్లోని మాయను తెలుసుకోవద్దా? హనుమ వంటి మేధాశాలి మంత్రి అయి భృత్యుడై ఉండగా ఆ రఘురాముణ్ణి సాధించటం తరమనుకుంటున్నారా మీరు? హనుమ సామాన్యుడు అనుకుంటున్నారా? 3 లోకాలలో కీర్తింపబడేటటువంటి గంభీర్యుడు, శంకరుడు, బ్రహ్మ మొదలైనటువంటి నానా దిక్పాలక దత్త వరప్రభావుడు అంటున్నదామె. అంటే బ్రహ్మదేవుడు, శంకరుడు, మిగిలినటువంటి అష్టదిక్పాలకులు ఎన్నో వరాలు ఇచ్చారు ఆయనకి. వాయునందనుడు అతడు కేవలం వానర మాత్రుడు అనుకుంటున్నారా? శుభ చరిత్ర కలిగిన వాడు, శత్రు భయంకరుడు. అతడి ముందు యుద్ధంలో నిలవడం సాధ్యం అనుకుంటున్నారా మీరు? నాథా, కపటముని వేషంలో మన కాలనేమి హనుమంతుడి చేతిలో మరణించలేదా? ఆ సమయంలో ప్రతిఘటించినటువంటి మాల్యవంతుడు మరణం పొందలేదా? గంధర్వ సేనాధిపతులు, చిత్రసేనాదులు పడ్డ పాటలు మీకు తెలియవా? అక్షకుమారుడు, ధూమ్రాక్షుడు, దేవాంతకుడు, దుష్ట దైత్యుల యొక్క దుర్మరణాన్ని అప్పుడే మర్చిపోయారా స్వామి? ఇవన్నీ చూసి విని కూడా మండుతున్నటువంటి అగ్నిని ఒడిగట్టుకుంటాడా ఎవడైనా? చుట్టాలకు వచ్చినటువంటి కీడుపై మీరు మరణాన్ని కోరి తెచ్చుకుంటారా? బాల్యంలోనే ఉదయ భాస్కరుణ్ణి చూసి
ఎర్రటి పండని భ్రమించి ఆకాశానికి ఎగిరినటువంటి మేటి వీరుడు ఆ హనుమంతుడు. అటువంటి వాడి ముందర మీ మాయలు చెల్లుతాయనుకుంటున్నారా? నాథా, నేను చెప్పేటటువంటి ప్రియమైన మాటలు వినండి. అలనాడు తార వాలికి చెప్పినట్లే బోధిస్తోంది ఏమి కూడా. హనుమంతుడిపై భక్తిని కలిగి ఉండండి, మనకు బహుముఖ సంపత్తి కలుగుతుంది అని ఎన్నో మంచి మాటలు చెప్పింది అతడి భార్య. కానీ ఆ శుభోక్తులను ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైరాన్ని వహించి రామలక్ష్మణులను బంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో నిమగ్నమైనాడు మైరావణుడు. మైరావణుడి యొక్క ప్రయత్నాన్ని చారుల ద్వారా విన్నటువంటి సరమ, విభీషణుడి యొక్క భార్య, ఆ విషయం అంతా తన భర్త అయినటువంటి విభీషణుల వారికి చెప్పింది. అంతటి గూఢచర్య వ్యవస్థ ఉంది వాళ్ళకి. వెంటనే విభీషణుడు భయకంపితుడై హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఈ వృత్తాంతాన్ని చెప్పాడు. మరి హనుమంతుడు ఏమని చెప్పాడు విభీషణుడికి? ఆ తర్వాత మైరావణుడి యొక్క వధా వృత్తాంతం, ఇవన్నీ కూడా రామభక్త హనుమంతుడి యొక్క దివ్య అనుగ్రహంతో రేపటి రోజు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు హనుమంతుల వారి యొక్క కథ వింటూ ఉండండి, మీ బంధుమిత్రులందరికీ వినిపిస్తూ ఉండండి. ఇంకా ఈ ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కనీసం 10 మందికి షేర్ చేయండి అని మిమ్మల్ని అందరినీ వినమ్రపూర్వకంగా కోరుకుంటూ, చెప్పినటువంటి నాకు, విన్నటువంటి మీకు, మోహనవాణి ఛానల్ ద్వారా ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి సీతారామమోహన్ రావు గారిని, వారి యొక్క కుటుంబాన్ని ఆ రామభక్త హనుమంతుడు తన యొక్క కటాక్ష వీక్షణాలతోటి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు ఇచ్చి చల్లగా కాపాడాలి అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.